మీరు ఇవాళ ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో మీరందరూ కూడా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, కబ్జాలకు పాల్పడిన వాళ్ళు, ప్రతిపక్షం మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడిన వాళ్ళు. అకారణంగా అటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆ బాధితుల పక్షాన్ని నిలబడి ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలి. దాంట్లో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి తప్పిస్తే గతంలో లాగా ఎక్కడ కూడా పొలిటికల్ వెండెట్టా అనేది ఇక్కడ లేదు. మీరు ఏ పేర్లు చూడండి, ఏదైనా వీళ్ళందరూ జాతి నాయకుల, స్వతంత్ర సమర యోధుల, లేదా ప్రజల్లో ఏమన్నా మంచి చేసి పేరు గడించిన వాళ్ళ కాదు. ఎందుకే మీ మీద అరెస్టులు అంటే, ఈరోజు నిన్న అరెస్ట్ అయిన వ్యక్తి పేరు కూడా చూడండి, ఎటువంటి పదజాలం వాడేవాడు ఆయన. వినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అటువంటి టీవీలో కూర్చొని రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అటువంటి అసభ్య పదజాలాన్ని వాడేవారు. అటువంటి సహజంగా కేసు పెడతారు. పెట్టుకునే ఎవరికైనా పరువు భంగం కలిగించే విధంగా అపవాదులు, నిందలు మోస్తున్నప్పుడు, అసభ్య పదజాలంతో దూషిస్తున్నప్పుడు బాధితులు ఎవరైనా కేసు పెడతారో ఆ కేసు తగినట్టుగా శిక్షణ కూడా తప్పవు.